ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎన్నిసార్లు అడిగినా మా నాన్న బండి కొనిపెట్టడు. కనీసం ఒక ఐఫోన్ కొనమన్నా కొనడు. కాలేజీలో అమ్మాయిల ముందు పరువు పోతుందిరా. మన ఫ్రెండ్స్ అందరూ బండ్ల మీద తిరుగుతూ ఐఫోన్ వాడుతూ అమ్మాయిల ముందు బిల్డప్ ఇస్తుంటే నాకు చాలా షేమ్గా అనిపిస్తుందిరా. రేపులా ఏరే రూట్ దొరికేసినదిరా. ఎక్కడో అదిగో ఆడే. మా అక్కనైనా రిక్వెస్ట్ చేసి సెకండ్ హ్యాండ్లో బండైనా కొనుక్కుంటాను. దానికైనా ఒప్పుకుంటుందో లేదో. పాపం కుర్రోడికి ఆడపిల్లల ముందు బిల్డప్ ఇవ్వటానికి ఒక బండి కూడా కొనిలేదంట్రా. ఆఖరికి ఐఫోన్ కూడా లేదంట్రా. అవి రెండు మనం ఇచ్చామనుకో, మనం చెప్పిన పని చెప్పినట్టు చేయటానికి ఒక బకరగాడు రెడీగా ఉన్నాడు. సరే మళ్ళీ చేస్తాను. బ్యాలెన్స్ కూడా లేదు. ఇక ఈయన్ని సెట్ చేద్దాం. మీరు? అవును, నేనే. బాధపడకు. నీ కష్టం రాష్ట్రంలో ఏ కుర్రాడికి రాకూడదు బాబు. నువ్వేమైనా ఫ్లైట్లు అడిగినావా, రాకెట్లు అడిగినావా? జస్ట్ ఓ 2 లక్షల బండే కదా అడిగినావు. అయినా అడుక్కునేవాడు కూడా ఐఫోన్ వాడుతున్నాడు. అట్లాంటిది నువ్వు ఈ డబ్బా ఫోన్ వాడటమేంటి? ఏం చేస్తాం సార్, అలాంటి పూర్ ఫ్యామిలీలో పుట్టాను నేను. బాధపడబాకు. నీ లైఫ్ని నేను మారుతాను. అంటే ఏం చేస్తారు సార్? ఏముంది, నిన్ను కూడా దొంగం చేస్తాడు. మూసేశాను. మరేట్లేదు. నాకు అవసరమైనప్పుడు నీకు చిన్న పని అప్పచెప్తాను. ఆ పని గనక నువ్వు పూర్తి చేసినావనుకో, నువ్వు కోరుకున్నవన్నీ ఇస్తాను. మీరు చెప్పేది నిజమా సార్? నాకు బండి కొనిస్తారా? ఐఫోన్ కొనిస్తారా? చూడు, 5 నిమిషాలు కొనిస్తాను. కాకపోతే నేను చెప్పిన పని నువ్వు పూర్తి చేయాలా? చెప్పండి సార్, ఏం చేయాలి, ఎప్పుడు చేయాలి? చెప్పండి సార్, చెప్పండి సార్. బంటి, చెప్పండి. ఎక్కడున్నావు? అక్క, వస్తున్నాను. అమ్మో, మైథిలి వస్తున్నట్టుంది. దాన్ని కంట్లో పడితే డౌట్ వస్తుంది. అది వచ్చేలోపే వెళ్ళిపోవాలా? ఈ విషయం మన ఇద్దరి మధ్యలోనే ఉండాలా. మీ ఇంట్లో నువ్వెవ్వరికి చెప్పకూడదు. ఎవరికి చెప్పండి సార్, ప్రామిస్. వెరీ గుడ్. ఇగో ప్రస్తుతానికి ఈ 5,000 ఉంచుకో. నెక్స్ట్ టైం కలిసినప్పుడు నువ్వేం చెయ్యాలో, ఎలా చెయ్యాలో మొత్తం చెప్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.